Hi, a very good day. మీరంతా thumbnail చూసుంటారు. ఇట్స్ ఎ క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అన్వాంటెడ్ మ్యారేజ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలిమెంట్స్ ఎయిదర్. అంటే ఇష్టం లేని పెళ్ళి ఎలిమెంట్స్ కూడా అంగీకరించవు. వాట్ ఐ మీన్ టు సే దిస్, అసలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అండ్ బి అనేటువంటివి రెండు రియాక్ట్ అయ్యి ఏదో సమ్ ఏబి అనేటువంటి ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది అనుకోండి. ఈ ఫామ్ అయినటువంటి ఏబి ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది? ఇఫ్ దిస్ ఏబి ఈజ్ స్టేబుల్, దెన్ ఓన్లీ విచ్ ఈస్ పాసిబుల్. అండ్ ఇఫ్ దిస్ ఏబి ఈజ్ స్టేబుల్, దెన్ ఏ అండ్ బి రెండు కలిపి ఇమీడియట్గా ఏబిగా కన్వర్ట్ అవ్వడానికి చాలా ఇష్టపడతాయి. బికాస్ ఏబిగా అది చాలా 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 స్టేబుల్ కాబట్టి. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఎక్స్ అండ్ వై ఎక్స్వైగా ఫామ్ కావట్లేదు అనుకుందాం. దిస్ రియాక్షన్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్, అసలు జరగట్లేదు, డస్ నాట్ టేక్స్ ప్లేస్. అంటే ఈ ఎక్స్వైగా ఉండడం దీనికి ఇష్టం లేదు. దానికి కారణం ఏమైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది thermodynamical factors or chemical equilibrium factors. Of course, chemical equilibrium is nothing but thermodynamical factors extension, or SRP values, whatever it is. కారణం ఏదైనా కావచ్చు. కానీ ఈ మాలిక్యూల్ ఏబి అనేటువంటిదేమో చాలా స్టేబుల్గా ఉంది. అంటే ఏబిగా ఉండడం ఆ మాలిక్యూల్కి చాలా చాలా ఇష్టం. అదే ఎక్స్వైగా ఉండడం ఇష్టం లేదు. దీనికి ఒక చిన్న గమ్మత్తుగా నేను మీకు చిన్న రియాక్షన్ చెప్తా. ఇట్స్ గోయింగ్ టు బీ క్వైట్ ఇంట్రెస్టింగ్. నౌ యూ సీ హౌ యూ నీడ్ టు సీ ద రియాక్షన్. ద పర్సెప్షన్ ఆఫ్ యూ హ్యాస్ టు బీ చేంజ్డ్. మీరు చూసేటువంటి విధానం మారాలి రియాక్షన్ని. అప్పుడు మనకు రియాక్షన్ వేరే విధంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక రియాక్షన్ ఉంది. N2 ప్లస్ 3H2 gives rise to 2NH3 అనేటువంటిది ఒక రియాక్షన్. We all know that it is very famous reaction, nothing but Haber's process. Correct? Fantastic. Haber's process ఇలా రాసి ఊరుకుంటామా? సమస్య లేదు. ఏం చేస్తాం? ఇలా ఒక రివర్సిబిలిటీ పెడతాం. ఇలా పెట్టేసి ఊరుకుంటామా? లేదు. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్స్ టు నెగటివ్. అంటే ఇది ఒక ఎగ్జాథర్మిక్ రియాక్షన్. అట్ ద సేమ్ టైం ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది? అరౌండ్ 750 కెల్విన్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఎంత ప్రెషర్ అప్లై చేయాలి? 200 to 250 అట్మాస్ఫియర్స్ ఆఫ్ ప్రెషర్ నేను అప్లై చేయాలి. రైట్? పోనీ ఈ టెంపరేచర్, ఈ ప్రెషర్ దగ్గర ఈ రియాక్షన్ ఏమైనా సూపర్ డూపర్గా జరుగుతుంది అనుకుంటున్నాం. మరి జరిగితే ఐరన్ని కెటలిస్ట్ లాగాను, మాలిబ్డినంని ప్రమోటర్ లాగాను ఎందుకు యూజ్ చేస్తాం? చెయ్యం. అంటే ఈ N2 అండ్ H2 ఇవి రెండు కలిపి అమోనియాగా కన్వర్ట్ అవ్వడం అసలు ఇష్టం లేదు. నైట్రోజన్ నెవర్ వాంట్ టు కన్వర్టెడ్ టు అమోనియా ఎట్ ఆల్. ఇట్ డజంట్ వాంట్ టు కన్వర్టెడ్ ఇన్ టు అమోనియా. దెన్ హౌ డస్ ఇట్ వాంట్ టు ఎగ్జిస్ట్? మరి ఎలా ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇష్టపడుతుంది అది? నైట్రోజన్ లైక్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్. Now whatever we are doing, conversion of nitrogen into -3 oxidation state, it is an unwanted marriage. It doesn't want. దానికి అసలు ఇష్టం లేదు అలా ఉండడం. దట్ ఈస్ వై అమోనియా is a fantastic reducing agent. We all know that. Now let us dig deep into it. కొంచెం దీన్ని లోపలికి వెళ్దాం. ఎందుకు ఇలా ఉండడానికి ఇష్టం ఉండట్లేదు? నైట్రోజన్కి అంత ఈజీ ఎందుకు కాదు అమోనియాలాగా కన్వర్ట్ అవ్వడం? అంటే -3 ఆక్సిడేషన్ స్టేట్కి రావడానికి ఎందుకు దానికి అంత ఇష్టం ఉండట్లేదు? రీజన్ ఏంటి అంటే, దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రీజన్స్, సింపుల్ రీజన్స్ చూద్దాం. ఇక్కడ N ట్రిపుల్ బాండ్ ఎంథాల్పీ ఉందా? ఇట్ ఈస్ అరౌండ్ 950 kilojoules ఉంటుంది. ఇట్స్ నాట్ యాక్యురేట్, బట్ అరౌండ్ 948 or 946, సమ్వేర్ అరౌండ్. హైడ్రోజన్ బాండ్ ఎంథాల్పీ will be around 436 kilojoules per mole.
దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంటే ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈ నైట్రోజన్లో నేను అప్లై చేసి ఈ బాండ్ని నేను బ్రేక్ చేయాలి. ఇదంత ఈజీయా? సమస్య లేదు, డెఫినెట్గా కాదు. అందుకే మీరు గమనిస్తే ఒకసారి ఈ నైట్రోజన్ హైడ్రోజన్ రెండు రియాక్ట్ అయిపోయి అమోనియాగా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అమోనియా ఇమ్మీడియట్గా N2+H2 అవుతుంది. బికాస్ నైట్రోజన్ డైస్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ N2. నైట్రోజన్కి పిచ్చ ఇష్టం ఎలా ఉండడం, నైట్రోజన్లా ఉండడమే. నేను మీకు ఇంకొక సింపుల్ రీజన్ చెప్పనా, నైట్రోజన్కి ఎంత ఇష్టం అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అట్మాస్ఫియరిక్ ఎయిర్లో నైట్రోజన్ అరౌండ్ 70% బై వెయిట్ ఉంటుంది. అవునా కదా? డెఫినెట్గా. అంటే రూమ్ టెంపరేచర్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర నైట్రోజన్కి నైట్రోజన్లా ఉండడమే ఇష్టం. నైట్రోజన్ ఎప్పుడు తను N2లా ఉండడానికే ఇష్టపడుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ నైట్రోజన్ తీసుకెళ్ళి హైడ్రోజన్ తోటి కంబైన్ చేసి దీన్ని కాస్త నేను అమోనియాలాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ ఇష్టం లేని పెళ్ళికి నేను కొంత బ్రైబ్ చేస్తున్నా, అంటే కొంచెం లంచం ఇస్తున్నాను నేను దీనికి. ఏ లంచం ఇస్తున్నాను నేను ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి. ఆ లంచాలు ఏంటి? 200 to 250 అట్మాస్ఫియర్స్ ఆఫ్ ప్రెషర్, 750 కెల్విన్ ఆఫ్ టెంపరేచరు, రైట్? ఐరన్ మాలిబ్డినం అనే పంతుళ్ళు పెళ్లి జరగడానికి ఉన్న ఇంత చేసినా మళ్ళీ ఇమీడియట్గా ఏముంటుంది అమోనియా, బాబు నాకు అమోనియాలా ఉండడం ఇష్టం లేదు, ఐ నెవర్ వాంట్ టు బీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ -3 ఆక్సిడేషన్ స్టేట్. దెన్ హౌ డూ యూ వాంట్ టు ఎగ్జిస్ట్? ఐ వాంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0. మీరు ఈ యొక్క రియాక్షన్ అనుకుంటున్నారేమో, ఇదే కాదు, దేర్ ఆర్ సెవరల్ రియాక్షన్స్ ఆఫ్ నైట్రోజన్ విచ్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్. వాటిలో కొన్ని రియాక్షన్స్లో N2+O2 గివ్స్ రైజ్ టు 2NO అనే రియాక్షన్ ఉందా? దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద నేచర్, నో డౌట్ అబౌట్ ఇట్. నేచర్లో జరుగుతుంది. ఎప్పుడు అనుకుంటున్నారు? థండరింగ్ ఆర్ లైట్నింగ్ దగ్గర జరుగుతుంది. థండరింగ్ లైట్నింగ్ జరగడం అంటే నార్మల్ విషయం కాదు. అరౌండ్ 2000 degrees Celsius ఆఫ్ టెంపరేచర్ ఉండాలి. 2000 degrees Celsius ఆఫ్ టెంపరేచర్ యూజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. రీజన్ బీయింగ్, యాజ్ ఐ సెడ్, నైట్రోజన్ బాండ్ డిసోసియేషన్ అని కలిపి అరౌండ్ 946 950 kilojoules. ఆక్సిజన్ విల్ బీ అరౌండ్ 498. ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చి దాన్ని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ హ్యూజ్ ఎనర్జీ రిక్వైర్డ్. పోనీ అలా కన్వర్ట్ అయిన తర్వాత దానికి ఏమన్నా అలా ఉండడం ఇష్టం అవుతుందా? చచ్చిన ఇష్టం లేదు. ఇట్ నెవర్ వాంట్ టు బీ. ఇట్ ఆల్వేస్ వాంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0 ఆక్సిడేషన్ స్టేట్. అంటే అమోనియాతో కంపేర్ చేసుకుంటే NO ఏమంత గ్రేట్ కాదు, కానీ అమోనియా ఈజ్ అ ఫెంటాస్టిక్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఆఫ్ కోర్స్ NO విల్ బీ ఏ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ సెవరల్ రియాక్షన్స్ లైక్ దిస్. ఏదైనా రియాక్షన్, now I am coming to the point of how we need to see the reactions. Of course, ఈ పర్టికులర్ రియాక్షన్స్ రెండిట్లో నైట్రోజన్కి ఇష్టం లేదు. నైట్రోజన్ ఆల్వేస్ వాంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద 0 ఆక్సిడేషన్ స్టేట్. దట్ ఈస్ వై దట్ రియాక్షన్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్. అందుకు అది రియాక్షన్ జరగట్లేదు. మరి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, అవి ఎందుకు రివర్సిబుల్ అవుతున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను H2+I2 తీసుకున్నాను, గివ్స్ రైజ్ టు ఎలా కన్వర్ట్ అవుతుంది? 2HI అవుతుంది కదా. కానీ అయోడిన్కి ఎప్పుడు I2లా ఉండడమే ఇష్టం, I- ఉండడం కాదు. దట్స్ వై I- ఇస్ అ ఫెంటాస్టిక్ రెడ్యూసింగ్ ఏజెంట్, వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. మనం అందుకే ఈ రియాక్షన్ జరగడానికి అరౌండ్ ఒక 400 టెంపరేచర్ యూజ్ చేస్తాం, 400 కెల్విన్ 430 కెల్విన్ టెంపరేచర్ యూజ్ చేస్తాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం. ఎందుకు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం? ఈ I- వెళ్ళి మళ్ళీ ఫామ్ అయింది ఎక్కడైతే రియాక్ట్ అయిపోయి మళ్ళీ H2I2గా కన్వర్ట్ అవుతుందో అలా కన్వర్ట్ కాకుండా ఉండడానికి నేను కొన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాను. HiO3 కానీ ఇట్లాంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. మీరు ఇక్కడే కాదు, అయోడిన్కి సంబంధించినటువంటి ఏ రియాక్షన్స్ అయినా సరే చూడండి, వాటిలో మీకు పొరపాటును కూడా అయోడిన్ ఎప్పుడు I- లాగా ఉండడానికి ఇష్టపడదు, I- ఉండదు. ఎప్పుడు ఎలా ఎగ్జిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది? I2 లాగా ఉండడానికి ఇష్టపడుతుంది.
మరి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, రివర్సిబుల్ రియాక్షన్స్. అంటే ఏమేంటి అవి? CH3COOH ఉంది. CH3COOH గివ్స్ రైజ్ టు CH3COO మైనస్ ప్లస్ H ప్లస్ అంటాను. అవునా కదా? మరి ఇది ఎస్టేట్ అయాన్ ప్లస్ H ప్లస్ అయానే కదా? అవును కదా? మరి ఇది ఎందుకు రివర్సిబుల్ అవుతుంది? ద రీజన్ బీయింగ్ ఈజ్ క్వైట్ సింపుల్ బ్రో. ఏం లేదు, ఈ ఎసిటేట్ అయాన్ ఏదైతే ఉందో ఇది స్టేబుల్ కాదు. అందుకే ఈయనేమో వీక్ యాసిడ్ అంటాం ఎస్టిక్ యాసిడ్ని, ఇది దీని కాంజుగేట్. ఏమంటావు కాంజుగేట్ని? స్ట్రాంగ్ బేస్ అంటాం. ఎందుకు స్ట్రాంగ్ బేసు? ఇది ఇమ్మీడియట్గా వాటర్లో ఉండేటువంటి H+తోనే రియాక్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ రియాక్ట్ అవుతుంది. వాటర్లో ఉండే H+ తోటి CH3CO మైనస్ ప్లస్ H2O gives rise to, immediately this will be converted to CH3COOH plus OH minus. దిస్ ఇస్ దట్ సింపుల్. అంటే నువ్వు ఎసిటిక్ యాసిడ్ని ఎప్పుడు ఎలా ఉండడానికి ఇష్టపడడానికి ట్రై చేస్తుంది? అది ఎస్టిక్ యాసిడ్లో ఉండడానికి ఇష్టపడుతుంది. రీజన్ ఏంటి? ఎస్టేట్ అయాన్ ఇస్ గోయింగ్ టు బి హైలీ అన్స్టేబుల్ ఆర్ హైలీ రియాక్టివ్. వీక్ యాసిడ్ కాంజుగేట్ స్ట్రాంగ్ బేస్ అని ఎందుకు అంటాం? లేదా స్ట్రాంగ్ యాసిడ్ కాంజుగేట్ వీక్ బేస్ అని ఎందుకు అంటాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను HCl తీసుకున్నాను. ఈ రియాక్షన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? HCl గివ్స్ రైజ్ టు H++Cl- అని ఒక రియాక్షన్ వచ్చింది అనుకున్నాము. ఈ రియాక్షన్ నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ లవ్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Cl-. ఎప్పుడు క్లోరిన్ Cl-లా ఉండడానికి ఇష్టపడుతుంది, I-లా కాదు. మీరు దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా Br-, ఇంకా Br- కానీ లేకపోతే Cl- కానీ ఇవి బ్రహ్మాండంగా ఎగ్జిస్ట్ అవుతాయి. అవునా కదా? సూపర్గా ఎగ్జిస్ట్ అవుతాయి. సో దట్ ఈస్ వై HCl యాజ్ వెల్ యాజ్ HBr బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ యాసిడ్స్. అవి చాలా మంచి యాసిడ్స్. కానీ HI ఈజ్ ఎ వెరీ గుడ్ యాసిడ్, బట్ ఫామ్ అయిన I-గా ఎగ్జిస్ట్ అవుతుంది. I- కాస్త I2 అవుతుంది. అందుకే రాదర్ దాన్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ యాసిడ్, దట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ బికాస్ ఆఫ్ ద I- బిహేవియర్. రైట్? HI ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాసిడ్, నో డౌట్ అబౌట్ ఇట్. HI మనం గుడ్ యాసిడ్ కాదని మనం అనట్లేదు, కానీ I- అనేటువంటిది వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇలా యూ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ రియాక్షన్, మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ రియాక్షన్ అనేది తీసుకోండి. ఆ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ఈ రియాక్టెంట్స్ ఈ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ స్టేబులా కాదా? ఆ ప్రొడక్ట్స్ స్టేబుల్ అయితే అది ఆ స్టేట్లో ఉండడానికి ఇష్టపడుతుంది, ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది, ఎక్కువగా కూడా వస్తాయి మనకి. అలా కాదనుకోండి, ఇమ్మీడియట్గా అవి కాస్త రివర్సిబుల్ రియాక్షన్స్ అవుతాయి. ఏవి రివర్సిబుల్ రియాక్షన్స్? ఏ రియాక్షన్లో అయితే ప్రొడక్ట్స్ స్టేబుల్ కాదో, రియాక్టెంట్స్ మోర్ స్టేబుల్గా ఉంటాయో అవి రివర్సిబుల్ రియాక్షన్స్ అవుతాయి. దిస్ ఇస్ దట్ సింపుల్. అంత ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నౌ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ యువర్ కామెంట్ సెక్షన్. సో ఇఫ్ యూ వాంట్ టు do me a video, please let me know in the comment section. I will do it for you. Thank you very much.